నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీధర్ గురూజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, అంటే ఇప్పుడున్న యువత 30-35 ఏళ్ళ వరకు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. అసలు పెళ్ళి చేసుకోవడానికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉండాలి, అంటే వారిలో ఎలాంటి దోషాలు ఉండకూడదు, ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి కరెక్ట్గా చెప్పాలి అంటే? యథార్థంగా చెప్పాలంటే పురాణాల ఇతిహాసాల ప్రకారం అయితే అమ్మ, గవర్నమెంట్తో నేను పని లేదమ్మా, పురాణాల ఇతిహాసాల ప్రకారం చెప్తున్నాను. అబ్బాయి అయితే 21, అమ్మాయి అయితే 18. అంతే అంతే పెట్టారు. 30-35 ఏళ్ళైనా పెళ్ళి అయితే లేదు అంటే ఖచ్చితంగా గ్రహదోషాలే. నేను చెట్లేదాకా చేసుకోను, ఈ అమ్మాయికి సంబంధం కుదురుతలేదు అని చెప్పి ఏదో కథలు చెప్తూ ఉంటారు తప్ప, కొందరికి జాబ్ పరంగా బాగుంటుంది, కెరియర్ పరంగా బాగుంటుంది, కానీ మ్యారిటల్ పరంగా కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ప్రతి మానవునికి మనము ఇప్పుడు చూసుకున్న ముఖేష్ అంబానీ కూడా బాగున్నాడు అనుకోవద్దమ్మా. నేను నాకు తెలుసు అతని జాతకం. ఎందుకు చెప్పాలా? అతనికి ఉండే సమస్యలు మనకన్నా ఎక్కువ ఉన్నాయి, నేను చెప్పనా? అదే చెప్తున్నా నేను. ఇదే కదా టాటాకి ఏంది అంటారు, టాటాకు ఉండే సమస్య టాటాకు ఉన్నాయమ్మా. అదేందా? కాబట్టి ఇవన్నీ అమ్మాయి అబ్బాయి వాళ్ళ గనక ఏదైనా దోషం ఉంటే పెళ్ళి లేట్ అవుతుంది. ఆ దోషాలు దేనివల్ల వస్తాయి అంటే కుజదోషం అనగానే చాలామంది ఏం చేస్తారంటే, అమ్మ ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. కుజదోషం అనగానే జనరల్గా శ్రీకాళహస్తి పోయి పూజలు చేపిస్తూ ఉంటారు. లేదనుకోండి పైగారిని మాట్లాడి హోమం చేపిస్తారు, వస్తారు. నాకు తెలిసినంత మట్టుకు నేను ఒక మాట చెప్తా తల్లి. ఇప్పుడు కుజుడు 32 కారకత్వాలు వహిస్తాడమ్మా. అసలు ఆ వ్యక్తికి పెళ్ళెందుకు అయితే లేదు అంటే, ఈ గ్రహాలలో యాక్చువల్గా చెప్పాలంటే అందరూ నవగ్రహాలే అనుకుంటారు. అవునా? కాదు, 12 ఉంటాయమ్మా. 12 ఉంటాయి. చెప్పన్నా? నవగ్రహాలతో పాటు ఇంద్రుడు, వనరుడు, యముడు, శని బాగలేదు, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అని భయపెడతా ఉంటారు చాలామంది. ఏ రాసులు చెప్పేటాలు చూడండి ఇదే మాట చెప్పి భయపెడతా ఉంటారు. కానీ ఒక్క ఇంద్రుడు బాగా లేకుంటే, అన్ని జాతకాలు అన్ని గ్రహాలు బాగున్నా ఒక ఇంద్రుడు బాగా లేకుంటే అల్లకల్లోలం చేసేస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాతకం చూపించుకొని అది ఏది వీకున్నది. మనిషి పెళ్లి లేట్ అవుతుందంటే అది ఏదైతే పెళ్లికి లేట్ అవుతుంది అడ్డంకులు వస్తున్నాయి ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే ఏ అడ్డంకులు వస్తున్నాయి ఒకట. రెండోది ఏంటంటే చంద్రుడు ఏ స్థానం ఉన్నాడు, శుక్రుడు ఏ స్థానం ఉన్నాడు, ఇవన్నీ చూసుకొని అంటే ఇప్పుడు మన కుజుడు 32 కారకత్వాలు ఇస్తాడు. ప్రతి గ్రహం 32 కారకత్వాలు ఇస్తుంది. ఇప్పుడు కుజదోషం చేయాలనుకోండి అమ్మ, మా ఉద్దేశంలో మాత్రం 11 దోషాలేమో చెట్టుకు చేయాల్సి వస్తుంది. తెల్లార్క చెట్టు అంటారు, అదే కదిలి కళ్యాణం అంటారు. మా భాషలో కదిలి కళ్యాణం అంటారు. మా భాషలో దాన్ని 11 రకాల చెట్లు చేయాల్సి ఉంటుంది. అందులో కొన్ని జంతువులకు చేయాల్సి ఉంటుంది. జంతువులకు కూడా ఇప్పుడు ఆ మధ్య ఐశ్వర్య రాయ్కి కానీ ఈ మొన్న పేర్లు ఎందుకు లేదు, ఇలా చెప్పుకుంటూ పోతే సినిమా హీరోలు కూడా చాలా ఉన్నాయి. హీరోయిన్లే ఉన్నాయి, హీరోలు ఉన్నాయి, చేసినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక 11 రకాలు జంతువులు చేసేటివి ఉంటాయి. ఇట్నే 32 రకాలు ఉంటాయమ్మా.
32 రకాలలో అది ఏ రకం అనేది తెలుసుకొని ఆ రకానికి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసుకొని కనుక చేయగలిగితే 200% 41 డేస్ తిరగకముందే ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సెటిల్ అయిపోతుంది. ఏ గ్రహం అన్నా కావచ్చు, ఇది నేను ఒక కుజుని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏ గ్రహం అన్నా కావచ్చు, మ్యారిటల్ లైఫ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్లకు అన్నిటికీ నేను సమాధానం చెప్పేది ఒక్కటేనమ్మా. మనిషి లోపల ఏ గ్రహం అయితే మైనస్గా నడుస్తుందో ఆ గ్రహం కనుక మనం ఒక్కదాన్ని కనుక చేసుకో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. నిన్ను దేవుడు ఒక 10 HP మోటార్గా పుట్టించాడు. నీ కెపాసిటీ ఎంత? 10 HP. ఫుల్ వాటర్ ఉన్నాయి, వాడుకున్నంత వాటర్ ఉన్నాయి, నువ్వు గుడి చేసుకోవడమే. అతను మోటార్ పెట్టాడు, ఆన్ చేశాడు. అవునా? ఆన్ చేసుడుతోనే నువ్వు ఎంత ప్రెషర్గా కొడుతున్నావు అంటే అంత ప్రెషర్గా కొడుతున్నావు వాటర్. అంటే అప్పుడు నీకు ఏ ఇబ్బంది ఉండదు. ఎగ్జాంపుల్, మోటార్ అంటే నువ్వు ఇక్కడ, అవునా? ఇక్కడ మేము ఏం చేస్తామంటే మేమిద్దరం కలిసి పోయి ఆ పైపును గట్టిగా ఒత్తి పడతాం. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? మోటార్ మీద ప్రెషర్ బాగా పడుతుంది, అవునా? ఆడ పోసేది కూడా 10 HP పోసే బదులు 3 HP 4 HP పోతూ ఉంటుంది. ఇటు నీకు వెయిట్ పడుతూ ఉంటుంది, అటు రిజల్ట్ తక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మేమేం చేస్తాం కదా అంటే అక్కడ ఉన్న అడ్డంకి ఏదైతే ఉంటుందో అది క్లియర్ చేస్తాం. క్లియర్ చేయడం ద్వారా నీ యొక్క 10 HP అది విడుదల చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? హ్యాపీగా నీకు ఎంత కావాలో నీకు అంత అవుతూ ఉంటుంది కాబట్టి నువ్వు హ్యాపీగా బతుకుతావు. కాబట్టి నువ్వు అలాంటి జనరల్గా వచ్చేటోళ్ళకు ఇలాంటి సజెషన్స్ ఇస్తూ ఉంటాం మేము. కాబట్టే మా దగ్గరికి అంతమంది వస్తారు, అంతమందికి న్యాయం చేస్తాం. గురుగారు, శుక్రమహాదశ అంటే ఏంటి? ఇప్పుడు ఒక శుక్రమహాదశ అనేది ఒకటి కాదమ్మా. శుక్రమహాదశ అనేది ఒకటి కాదు. గ్రహాలు ఇప్పుడు నీకు ఏ గ్రహం అయితే నడుస్తుందో సర్వ మానవులకు, ఏ మానవునికి కానీ, నా అందరి భక్తులకు నేను చెప్తున్నాను, ఎవరికి కానీ గురువు నడిచినా, శని నడిచినా, రావు నడిచినా, శుక్రుడు నడిచినా, కేతువు నడిచినా, ఏ గ్రహం నడిచినా దాని మీద వేరే గ్రహం యొక్క దృష్టి ఉండకూడదు. ఒకవేళ ఉన్నా అది ప్లస్ దృష్టి అయి కావాలి. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక మా ఊరు దగ్గర ఒకటి నేను ఒకరికి 12 ఎకరాలు ఇప్పించానమ్మా. వాళ్ళు బ్యాంకులు వేసుకుంటామన్నారు. లేదమ్మా మీరు ఇక్కడ ల్యాండ్ కొనుక్కోండి అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండే కవిగా, వాళ్ళ దగ్గర ఉండే 1.5 లక్షలు పడ్డదమ్మా. వాళ్ళ దగ్గర ఉండే 20 లక్షలు నేను కొనిపించాను. అక్కడ కలెక్టరేట్ పడి విపరీతమైన 1 ఇయర్లో ఫుల్ డెవలప్ అయిపోయింది. అప్పటిదాకా ఉన్న వాళ్ళ పేదరికము ఒకటేసారి 10 కోట్లకి ఎకరం అయిపోయిందమ్మా. అంటే నేను కొనిచ్చింది వాళ్ళు ఎంత అయిపోయారు చెప్పు? 100 కోట్లకి అయ్యారా? వాళ్ళ జీవితాంతం తిన్నది అరుగుతుందా అమ్మ? అంటే వాళ్ళ గ్రహం అనేది ఆ విధంగా మారి వేరే గ్రహాలు కూడా మంచి గ్రహంతో చూసినాయి అన్నట్టు, మంచి దృష్టి. ఇప్పుడు ఏ గ్రహం నడిచినా, నువ్వు అన్నట్టు శుక్రగ్రహం అడిగావు కదా, శుక్రుడు నడిచినా కూడా శుక్రుని మీద ఏదైనా మైనస్ గ్రహం చూసింది అనుకోండి, అది నీకు మైనస్ అవుతుంది. శుక్రుడి మీద ఏదైనా ప్లస్ గ్రహం చూసింది అనుకో, అప్పుడు ప్లస్ అవుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా న్యూట్రల్గానే ఉన్నా నీకు ప్లస్ ఇస్తాడు. అది నీకు ప్లస్ అయితే వాటి బలాబలాలు అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. అందుకే చెప్పానమ్మా, జ్యోతిష్యం అనేది చాలా సామాన్యం. అందరూ అనుకుంటారమ్మా, అందరు ఎవరు చూడు రాశిఫలాలు 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 అని చెప్తా ఉంటారు తప్ప నేను ఎప్పుడు రాశిఫలాల గురించి చెప్పను. వాళ్ళ నడుస్తున్న గ్రహాలు, వాళ్ళ బలాలు. ఎందుకంటే ఎంతోమంది తల్లులు
పెళ్ళైన తర్వాత చెప్పుకోలేని బాధలతోని ఎన్నో బాధలు పడతారు. నాకు తెలిసినంత మటుకు బయటికి కూడా చెప్పుకుంటలేరు ఆ మహాతల్లులు. వాళ్ళందరికీ చేతులు తోడిచ్చి దండం పెట్టాలి. ఎందుకంటే మన దేశం యొక్క గొప్ప సంస్కృతి అది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రెండవది ఈ నువ్వు ఇంతకుముందు చెప్పిన డిప్రెషన్. ఈ డిప్రెషన్ కూడా చెప్పుకోది కాదమ్మా, అందరికీ చెప్పుకునేది కాదు. చాలామంది 99% చెప్పుకోరు. బయట చెప్పుకోకనే లోపలనే కుమిలిపోతూ ఉంటారు, లోపలనే అది అయిపోతూ ఉంటారు. ఇంతెందుకమ్మా ఇక్కడి నుంచి మేడ్చల్ వేరమ్మను పోయిరా రాదు. మేము స్టూడియోలో ఉన్నాం కదా, ఒకరు పోరమ్మను పోరు రారు, వాళ్ళకు తోడు ఉండాల్సిందే. అట్లయితేనే వాళ్ళ మానసిక స్థైర్యం అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి వారు మా దగ్గరికి వస్తే మాత్రం 200 కాదు 500% అమ్మ. 41 డేస్లో ఖచ్చితంగా నయం చేసి పంపిస్తాం. ఈ దశలు అంటావా, ఈ దశలకు మాత్రం ఖచ్చితంగా వాటి యొక్క బలాబలాలను చూసి మనం పరీక్షించాలి తప్ప అన్నీ మంచిదేనమ్మా. ఒక చిన్న మాట, లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న మాట చెప్తానమ్మా. అన్ని గ్రహాలు మంచివి, అన్ని నక్షత్రాలు మంచివి, అన్ని రాసులు మంచివి, అన్ని తిథులు మంచివి. వారి వారి పుట్టుకను బట్టి, వారి వారి కర్మను బట్టి అవి ఎలా తింపుతుండు అనేది దేవుడు చాలా అద్భుతమమ్మా. ఆయన చేసిన బొమ్మలతోని ఆ పూర్వజన్మ ప్రకారం ఆయనే ఆడుకుంటూ ఉంటాడు. కాబట్టి మనం ఆడాల్సిందే, పోవాల్సిందే. కాబట్టి మనం అది జస్ట్ చూసి మనం ఎంతవరకు మనకు వీలవుతుందో అని చేసుకొని మనం వీలైనంత వరకు మంచి లైఫ్ను లీడ్ చేస్తూ ఉన్నంత వరకు అందరూ క్షేమంగా ఉండాలని అందరికీ కోరుకుంటున్నాను. సరే గురువు గారు, అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు. చూసారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.